తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. అయితే ఇటీవల ఏదైతే తిరుమల లడ్డు విషయంలో జరుగుతున్న ఇష్యూ పైన వైసీపీ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని, అలాగే ఏపీ సీఎం చంద్రబాబుని విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ఎందుకంటే విజయవాడ ఇదే దుర్గగుడిలో కేశినేని చిన్ని అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మెట్లు కడగడం జరిగింది. అందులో భాగంగా ఎందుకంటే ఫ్యాట్ కలిసిందనేది తిరుమల లడ్డూలో, అలాగే ఫిష్ ఆయిల్ కలిసిందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కింద మెట్లు కడగడం జరిగింది. అదే ఫోటోని ఇప్పుడు బీభత్సంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు వైసీపీ బ్యాచ్. దానికి సంబంధించి ఎంపీ గారు మాట్లాడతలేదు. చూద్దాం సార్. గుడిపైన రాజకీయాలను పక్కన పెట్టేసే మీ ఫోటో అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రాయశ్చిత్తం కింద మెట్లు కడిగారు. సో ఇప్పుడు క్షమాపణ చెప్పి మెట్లు కడగాలంటున్నారు. అందులో ఫ్యాట్ లేదు అంటున్నారు, అలాగే ఫిష్ ఆయిల్ లేదు అంటున్నారు. సిట్టే స్వయంగా ఇచ్చింది అంటున్నారు. ఏం చెప్తారు? మేము పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని మేము అమ్మవారి దగ్గరికి వచ్చి మేము ఇద్దరం కూడా మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం జరిగింది. ఆ ఫోటోని వాళ్ళు ట్రోల్ చేయటం అంటే, సరే వాళ్ళకు హిందువుల మీద భక్తి, దేవాలయాల మీద గౌరవం అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు సిట్ వేసాం. సిట్లో కల్తీ లడ్డూలో ఎక్కడా నెయ్యి లేదు అని తేలింది. కానీ దాన్ని కూడా గౌరవించకుండా అమ్మవారి దర్శనంలో మేము చేసుకున్న సేవా కార్యక్రమాలను కూడా విమర్శించే ఈ కుసంస్కారాలు ఇంకేమనుకోవాలి? ఇవాళ మనం అన్ని మతాలని గౌరవించుకుంటా ఈ ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నాం. అందులో ముఖ్యంగా తిరుమలలో ఎంతోమంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు దర్శించుకునే స్వామివారి లడ్డూని కల్తీ నెయ్యి వాడి ఇవాళ క్లియర్గా సిట్టు కూడా రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి, దాంట్లో మొత్తం కల్తీ నెయ్యి ఉందని. ఆ కల్తీ నెయ్యిని వాడటం వల్ల ఇవాళ లడ్డూకున్న మా భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా మత విశ్వాసాలు కూడా దెబ్బతీశారు. దానికి ప్రాయశ్చిత్తంగా నేను పవన్ కళ్యాణ్ గారు సంవత్సర కాలం తెలిసిన వెంటనే వచ్చి అమ్మవారి దగ్గర మెట్లు కడిగి ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. దాన్ని కూడా ట్రోల్ చేస్తా అమ్మవారిని కూడా మత విశ్వాసాలను కూడా గౌరవించుకోలేని వీళ్ళని ఇక ప్రజలు అందుకే వీళ్ళని విశ్వసించట్లేదు. తప్పకుండా మేమైతే ప్రాయశ్చిత్తంగా కడిగాం. అవసరమైతే అది కల్తీ నెయ్యి కాబట్టి మళ్ళీ అటువంటి అపచారం ఆంధ్రప్రదేశ్ మీద ఉండకుండా మేము కావాలంటే మళ్ళీ కడుగుతామే, కానీ ఎటువంటి పనులైనా చేస్తాం. ఎందుకంటే అటువంటి అపచారాలు మళ్ళీ జరగకూడదు. ఇందులో యానిమల్ ఫ్యాట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించినట్టు ఆ రెండూ లేవు కాబట్టి క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం కింద మెట్లు కడగాలి అనేది వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అసలు కల్తీ నెయ్యి లేదు, కల్తీ నెయ్యి అని తేలిందా లేదా? దాంట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. కల్తీ నెయ్యి వాడి శ్రీవారి ప్రసాదాలను అపచారం చేశారని చెప్పారు ఆ రోజు. ఆ కల్తీ నెయ్యి వాడిందని సిట్టు కూడా చెప్పింది. సిట్టు కూడా చెప్పిన దాన్ని వీళ్ళు రాజకీయం చేస్తున్నారంటే, ఇంకా వాళ్ళు చేసిన పాపానికి ప్రాశ్చిత్తం పొందకుండా ఇంకా పదే పదే పాపాలు చేద్దాం అనుకుంటే ఇటువంటి వాళ్ళని ఎవరో కూడా మనం చేయగలిగింది ఏం లేదు. తప్పకుండా నెయ్యి కల్తీ నెయ్యి అని సిట్టు తేల్చింది. దానికి ప్రాశ్చిత్తంగా మేమైతే గట్లు కడిగాం. వాళ్ళు ఏదో లేదు మళ్ళీ మేము కడగాలి అంటే, మేము అపచారాలు చేసే వాళ్ళని, ఇటువంటి వాళ్ళని మేము క్షమించాం. తప్పకుండా సిట్టు తేల్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తప్పకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని అందరినీ చర్యలు తీసుకుంటారు. మేమంటారా, అపచారం జరిగిన చోట మేము మళ్ళీ పవిత్రత చేకూరే విధంగా మేము పోయినసారి నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఏ విధంగా చేసాం, అవసరమైతే తిరుమలలో కూడా చేస్తామని తెలియజేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ప్రకాష్ రాజ్, సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్తో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను కూడా దీన్ని పూర్తిగా అంటే ఆ రోజు జరిగిన ఇష్యూని తప్పుపడుతూ కూడా వాళ్ళు కూడా ట్వీట్స్ వేస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ అనేవాడు ఏ రోజన్నా భక్తుల్ని కానీ దేవుని కానీ గౌరవిస్తాడా? అసలు ఆ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి క్రమశిక్షణ లేని వ్యక్తి. సినిమా రంగంలోనే ఇటువంటి వ్యక్తి మీద వందల ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని కూడా ఏదో ఒక సినిమా యాక్టర్ని చూపించి, ఏదో బూచి చూపించి వీళ్ళు ఏదో అడ్డు పెట్టుకుని చేద్దామంటే కుదరదు. ఇవాళ సనాతన ధర్మం, మనం అన్ని మతాలని గౌరవించే విధంగానే హిందూ మతంలో ఉన్న సనాతన ధర్మాన్ని గౌరవించలేని ఇట్లాంటి చరిత్ర లేని హీనుల్ని మేము పట్టించుకున్నాం. సో క్లారిటీ ఇచ్చారు విజయవాడ ఎంపీ. అవసరమైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందని సిట్టు చెప్పింది కాబట్టి అవసరమైతే మళ్ళీ వచ్చి కల్తీ జరిగిన దానిపైన మళ్ళీ వచ్చి మెట్లు కడుగుతాను తప్ప ఇక్కడ కల్తీ లేదో నిరూపించగలరా వైసీపీ వాళ్ళు అని చెప్పి ఆయన సవాల్ ఇస్తున్నారు. అలాగే తమపై వచ్చిన ట్రోల్స్ని ఏమాత్రం పట్టించుకోమని కూడా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.